బాన్స్వాడ నియోజకవర్గం కోటగిరి మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంబేద్కర్ దేశంలోని బీద బడుగు బలహీన వర్గాల శ్రేయస్సుకై రాజ్యాంగాన్ని రచించి దేశానికి అందించారని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు చిన్నసాయన్న, సుంకిని మాజీ ఎంపీటీసీ సోన్ కాంబ్లే సాయిలు, రాములు, జీవన్, ఉపాధ్యక్షులు సైదయ్య, గంగారాం, సాయిలు, గోపి, ఎంఆర్పీఎస్ కోటగిరి మండల అధ్యక్షులు సీను, లాలయ్య, రవి, శివశంకర్, సంజు, మారుతి తదితరులు పాల్గొన్నారు. రాసి ఇచ్చిన మహానుభావుడు. ఈ రాజ్యాంగం ద్వారానే మన దేశ పరిపాలన జరుగుతుంది. ఒక పల్లెలో పంచాయతీ మెంబర్ నుంచి మన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి వరకు ఆ రాజ్యాంగం ద్వారానే పరిపాలన జరుగుతుంది. ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే మన దేశానికి ఎంతో బడుగు బలైన వర్గాలకు న్యాయం జరిగింది. అందుకు ఆయనను మన బడుగు బలైన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు అందరూ ఎప్పుడు గుర్తుంచుకుంటారు. మేము చెప్పేది ఒకటే, బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వాడు అందరి వాడు, కొందరి వాడు కాదు. ఆయన మహిళలకు కానీ బీసీలకు కానీ సమక్షంలో బాబాసాహెబ్ యొక్క విగ్రహానికి ఉపహారంతో సత్కరించి నివాళులు అర్పించడం జరిగింది. మరి నేడు బాబాసాహెబ్ చేసినటువంటి పనులను, బాబాసాహెబ్ చేసినటువంటి ఘనతను గుర్తించి ప్రపంచ దేశాలే బాబాసాహెబ్ యొక్క నాలెడ్జ్ యొక్క గుర్తింపు, బాబాసాహెబ్ అంటేనే నాలెడ్జ్కు రూపశిల్పి, బాబాసాహెబ్ అంటేనే నాలెడ్జ్ ఆఫ్ సింబల్ అని గుర్తించడం జరిగింది. ఆయన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి, ఒక ఎస్సీ ఎస్టీని మాత్రమే కాకుండా బడుగు బలైన వర్గాల వారందరి కోసం పాటుపడుతూ నిరంతరం కృషి చేస్తూ ఆయన యొక్క జీవితాన్ని ధారపోయడం జరిగింది. ధారపోసి 3 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఒక రాజ్యాంగాన్ని లిఖించి భారతదేశంలో ఉన్నటువంటి నాయకులకు సమర్పించడం వల్లనే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు ఆ రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన అనేటువంటి ఏ విధంగా చేయాలనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన కొనసాగించడం జరుగుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల గ్రామం నుండి, గల్లీ నుండి ఢిల్లీ వరకు వారు ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మన భారతదేశం అనేటువంటిది పరిపాలన చేయడం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.